నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిపరాశక్తి అఖిలాండేశ్వరి భువనైక మాత అయిన జగన్మాత తన లీలా విశేషాల్ని పలు పార్శ్వాలలో పలు రూపాలలో వివిధ నామధేయాలతో ప్రకటించింది. ఆ అవతార విశిష్ట స్వరూపాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి స్వరూపం ప్రఖ్యాతిగాంచింది. ఆర్యవైశ్యుల ఇంటి ఆడపడుచుగా ఆవిష్కారమై దుర్జనత్వాన్ని తుదముట్టించిన కారణ జన్మురాలు వాసవి కన్యకాంబ. మన రాష్ట్ర వ్యాప్తంగా కన్యకామాతకు ఎన్నో ఆలయాలున్నాయి. ఆ ఆలయ పరంపరలోనిదే మహబూబ్ నగర్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయం. ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ ఆలయం రాష్ట్రంలోని కన్యకా పరమేశ్వరి దేవి ఆలయాలలో విఖ్యాతిగాంచింది. ఈ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి. మనిషిలోని రాక్షస గుణాల్ని అంతం చేసుకుని స్వచ్ఛ స్ఫటిక నిర్మల మనస్కులైన వారే భగవత్కృపకు అర్హులని వాసవి కన్యకామాత సందేశమిచ్చింది. తన కరుణాకటాక్ష వీక్షణాలతో కరుణించి కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం అగ్ని పునీత వాసవి కన్యకామాత. అలాంటి దివ్య తేజోమూర్తిని మహబూబ్ నగర్ జిల్లాలోని బ్రాహ్మణవాడి ప్రాంతంలో అర్చావతారమూర్తిగా నెలకొల్పుకుని భక్తులు ఆరాధనను కొనసాగిస్తున్నారు. మహాపాపహరే దేవి కన్యకాదేవి నమోస్తుతే, పరమేశే జగన్మాత వాసవీదేవి నమోస్తుతే. ధర్మానికి లోకక్షేమానికి విఘాతాన్ని కలిగించే అసుర శక్తుల్ని, వ్యతిరేక శక్తుల్ని రూపుమాపడానికి దేవతాశక్తులు ఎన్నో ఆవిష్కారమవుతాయి. ఆ పరంపరలోనిదే వాసవి కన్యకాదేవి. ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గ మాయమ్మ అని పోతన మాతృశక్తిని కీర్తించారు. ఆ నేపథ్యంలోనే కన్యకాదేవి త్రిశక్తి రూపిణిగా సర్వజన సేవితగా తేజరెల్లుతోంది. జ్ఞాన శక్తి ఐశ్వర్య ప్రదాయిని అయిన కన్యకాదేవి ఆరాధన భక్తులకు విశేష ఫలితాల్ని అందిస్తుంది. చూడముచ్చటైన కళా కౌశలంతో ముగ్ధ మనోహరమైన శిల్పకళాకృతులతో శోభిల్లే ఈ ఆలయానికి పుష్ప సమాహారం మరింత అందాన్ని ఆపాదిస్తుంది. వరాల సిరుల్ని భక్తులకు అందించే వాసవీమాత ధనప్రదాయినిగా సిరుల మా తల్లిగా భక్తులకు విశేష అలంకారంతో కనువిందు చేస్తుంది. దుర్గతుల్ని రూపుమాపి సద్గతుల్ని కలిగించే శక్తిమయి అయిన వాసవాంబ భవ్యలోగిలి ఎంతో ఆకర్షణీయంగా అలరారుతోంది. నానావిధ ఆభరణాలు, పుష్పమాలికలు, కరెన్సీ నోట్ల మాలికలతో కన్యకాదేవి ధనలక్ష్మీదేవిగా గోచరమవుతుంది. మరోవైపు ఆలయమంతా పూల పొదరిళ్లతో
చూడ చక్కని పుష్పశోభతో ముచ్చటగొలుపుతుంది. జగన్మాత తన లీలా విశేషాలు, మూర్తిమత్వం నేపథ్యంగా ఎన్నో రూపాల్ని సంతరించుకుంది. ఆ పరంపరలోనిదే కన్యకాదేవి అవతారం. వర్తక శ్రేష్ఠి ఇంట కారణజన్మురాలిగా అవతరించి ఆ ప్రాంతాన్ని ఏలే రాజు అహంకారాన్ని అణిచివేసి తనకు తానుగా తన అవతారాన్ని చాలించిన దివ్య జనని వాసవి కన్యకాంబ. ఆ తల్లి కొలువైన ఈ లోగిలి పుష్ప శోభతో, ధన సౌందర్యంతో కళకళలాడుతోంది. వాసవీదేవి ఆరాధనలో అంబను పుష్పహాసిని, పుష్ప నిలయ, పుష్పప్రియ వంటి నామధేయాలతో, ధనదాయిని, ధనానుగ్రహ కారిణి వంటి నామ విశేషాలతో ఆరాధన చేస్తారు. ఆ నామధేయాలకు తగినట్టుగా వాసవి మాత ఈ లోగిలిలో వర్ధిల్లుతోంది. కన్యకామాత ప్రకృతి శక్తిగా, ప్రకృతి స్వరూపిణిగా, సాక్షాత్తు పరమేశ్వరీదేవిగా భక్తుల్ని ఈ లోగిలిలో అనుగ్రహిస్తోంది. వాసవాంబ ఆరాధన వల్ల సమస్త దుర్వికారాలు తొలగుతాయి. దారిద్ర్యం, దుఃఖం, దుర్భిక్షం వంటి అనర్థాల్ని నివారించే వాసవీమాత ఇక్కడ సర్వలోకైక సచ్చిదానంద రూపిణిగా భక్తుల మొరల్ని ఆలకిస్తోంది. మహబూబ్ నగర్లోని వాసవీమాత దివ్య సన్నిధానంలో నగరేశ్వర స్వామి వారి నెలవు ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. ప్రాణశక్తి స్వరూపుడైన ఈశ్వరుడు నగరేశునిగా కన్యకాదేవి చెంత విలసిల్లుతాడు. నాగేంద్రహారాన్ని గళసీమలో ధరించిన నగరేశుడు శుద్ధ తేజోమయ లింగ స్వరూపునిగా ఈ సన్నిధిలో అలరారుతూ ఉంటాడు. కన్యకాదేవి సదా నగరేశ్వరునితో కూడి ఉంటుంది. మూల ప్రకృతి రూపిణి అయిన కన్యకాదేవి కాలస్వరూపుడైన నగరేశునితో నెలకొని ఉంటుంది. గర్భాలయంలో నగరేశ్వర స్వామి గంధాలంకారాలతో దివ్య మోహనంగా ప్రకటితమవుతాడు. శ్రీనగరేశ్వరం దేవం సర్వాభీష్టప్రదం నమామి సన్మంగళదాయకం స్మరామి సర్వశుభకారకం అంటూ భక్తులు నగరేశ్వర స్వామిని ప్రార్థిస్తారు. జ్యోతి స్ఫటికలింగమూర్తిగా నగరేశుడు గోచరమవుతాడు. సృష్టి ఆరంభ సంకేతానికి నిదర్శనంగా స్వామి ప్రకటితమవుతున్నాడు. మహబూబ్ నగర్లోని కన్యకాదేవి దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి.
ఈ ఉపాలయాలలో వివిధ దేవతామూర్తులకు నిత్య పూజాది కైంకర్యాలని భక్తులు సమర్పణ చేస్తారు. సజీవ కళతో అలరారే భువనమోహన సౌందర్యంతో విలసిల్లే రాధాకృష్ణుల పాలరాతి మూర్తుల్ని దర్శించుకుని భక్తులు పులకితులవుతారు. రాధా లోలా గోపాల, రాజీవలోచన యదుపాల వంటి స్తుతులతో రాధా గోపాలుణ్ణి ఆరాధన చేస్తారు. ఇదే ఆలయంలో కోదండ రామస్వామి వారి ఆలయం, ఆంజనేయ స్వామి దివ్య సన్నిధి నెలకొని ఉంటాయి. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న జంట నాగుల ప్రతిమల్ని, నవగ్రహ మంటపాన్ని భక్తులు దర్శించుకొని పూజాధికాల్ని నిర్వహిస్తారు. పర్వదినాలు, విశేష సందర్భాలలో ఈ ఉపాలయాలలో ప్రత్యేక పూజలు, వేడుకలు నేత్రపర్వంగా కొనసాగుతాయి. మహబూబ్ నగర్లోని వేంచేసి ఉన్న కన్యకాదేవిని దేవీ నవరాత్రుల సందర్భంలో, ఇతర పర్వదినాల సందర్భంలో శాకంభరీదేవిగా అలంకరిస్తారు. శాకంభరీదేవి స్వరూపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దుర్గమాసురుని ప్రభావం వలన సకల లోకాలలో క్షామం ఏర్పడిన పరిస్థితులలో జగన్మాత కాయగూరలు, పళ్ళు, సస్యాల్ని సృష్టించి శాకంభరిగా అవతరించి ఎల్ల లోకాలకు ఆకలిని నివారించింది. ఆ అమ్మ స్వరూపాన్ని ఈ ఆలయంలో విశేషంగా కాయగూరల నేపథ్యంగా ఆవిష్కరింపచేస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో, ఇతర ముఖ్య పర్వదినాల్లో, విశేష సందర్భాలలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. పూర్వకాలంలో దుర్గముడు అనే అసురుడు తన తపశ్శక్తితో వేదాల్ని జగతిలో లేకుండా అంతర్ధానం చేశాడు. దానితో యజ్ఞకర్మలు లోపించాయి. ఫలితంగా దీర్ఘకాల దుర్భిక్షం ఏర్పడింది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. ఆ సమయంలో దేవతలు, ఋషులు హిమవత్ పర్వత ప్రాంతంలో అంబా యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ జగదంబిక శతాక్షి నామంతో ప్రత్యక్షమైంది. ఆమె తన నేత్రాల నుంచి అమృతమయ కరుణావీక్షణాలను ప్రసరించి లోకాల తాపాల్ని పోగొట్టిన అనంతరం తన నుంచే వివిధ శాఖల్ని సృష్టించింది. ఆ శాకంబరీదేవి స్వరూపంలో వాసవి కన్యకామాత విలక్షణ రూపధారిగా ఇక్కడ గోచరమవుతోంది. సకల లోకాల ఆకలి బాధను తీర్చే అన్నపూర్ణేశ్వరిగా కన్యకాంబ వివిధ కాయగూరల నేపథ్యంగా వర్ధిల్లుతోంది. శాకంబరీదేవి అలంకార సందర్భంగా ఆలయలోగిలి అంతా నానావిధ కాయగూరలతో ఉద్యానవనాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు.
వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి చరణారవింద దర్శనం, సకల కాళేషు స్మరణం, సకల శుభప్రదం. వాసవి మాత దివ్య కరుణ ఉంటే సర్వకాల సర్వావస్థల్లోనూ శుభాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ అమ్మవారికి నిత్యోత్సవాల నుండి మొదలుకుని సంవత్సరోత్సవాల వరకు కడు కమనీయంగా వివిధ వేడుకల సమాహారంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రులు ఈ ఆలయంలో వైభవోపేతంగా కొనసాగుతాయి. అలాగే వాసవీమాత జయంతి, ఆత్మారణ దినోత్సవాల్ని సాంప్రదాయ రీతిలో నిర్వహణ చేస్తారు. పర్వదినాలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో వాసవి మాతకు సింహ వాహనంపై ఊరేగింపు నిర్వహిస్తారు. సింహ నందిని అయిన వాసవి కన్యకా పరమేశ్వరి చిద్రూపిణిగా, చిద్విలాసినిగా దర్శనమిస్తుంది. విశేష అలంకార శోభతో సింహ ప్రతిమపై సజ్జన శుభంకరిణిగా, దుర్జన భయంకరిణిగా అమ్మవారు ప్రకటితమవుతుంది. మహిళా భక్తులు కోలాటాల కళారూప ప్రదర్శనతో, బతుకమ్మల ఆరాధనతో ఈ ఊరేగింపు వేడుక ఆశాంతం చూడముచ్చటగా, కోలాహలంగా, నేత్రోత్సవంగా పరిఢవిల్లుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరీ దేవిని భక్తులు శుక్రవారం నాడు విశేషంగా ఆరాధన చేస్తారు. అలాగే దేవీ నవరాత్రుల సందర్భంలో అమ్మవారిని దశవిధ అలంకారాలలో తీర్చిదిద్దుతారు. అలాగే వైశాఖ శుద్ధ దశమి నాడు వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి జయంతి వేడుకల్ని, మాఘ శుద్ధ విదియ నాడు వాసవి కన్యకాదేవి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. సకల సన్మంగళాల్ని అనుగ్రహించే కన్యకా పరమేశ్వరీదేవి దర్శనం ఐహిక, ఆముష్మిక సంపదల అనుగ్రహ కారకం. హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహబూబ్ నగర్ పట్టణాన్ని చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుండి జడ్చర్ల, పాలెం, బిజినేపల్లి మీదుగా మహబూబ్ నగర్ చేరుకుని కోరిన వరాలనిచ్చే కన్యకా పరమేశ్వరీ దేవిని భక్తులు దర్శించుకుంటారు. జ్ఞాన కర్మశక్తి నాశకులైన అసురసేనల్ని దునుమాడి సకల లోకాలకు సిరి సంపదల్ని, సౌభాగ్యాల్ని వాసవీమాత అందిస్తుంది. దుష్టత్వం, దుర్గతి, దుఃఖం, దుస్సాధ్యాల్ని నశింపచేసే శక్తి కన్యకాంబ. ఆ తల్లి విశ్వశక్తి విలాసం అమేయం, అనంతం. ఆ దివ్యజనని అనుగ్రహాన్ని భక్తి పురస్సరంగా సదా అర్థిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్కారం.